ఎంతో మంది రైతన్నల మహిళా మతల్లుల కన్నీటి విజయమే రాష్ట్ర రాజధాని అమరావతి అని యూకేలోని కోవెంట్రీ నగరంలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. అమరావతి రాజధాని బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా యూకేలోని కోవెంట్రీ నగరంలో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించి కేక్ కట్ చేసి జై అమరావతి, జై చంద్రబాబు, జై లోకేష్ అంటూ నినాదాలు చేశారు. ఎన్ఆర్ఐ టీడీపీ యూకే తరపున ఎన్డీఏ ప్రభుత్వానికి, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోవెంట్రీ నగరంలోని తెలుగు యువత సభ్యులు మరియు నందమూరి అభిమానులు పాల్గొని సంబరాలు చేసుకున్నారు. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, లాలి నారా చంద్రబాబు నాయకత్వం, లాలి లాలి అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, లాలి నారా చంద్రబాబు నాయకత్వం, లాలి లాలి నారా చంద్రబాబు నాయకత్వం, లాలి లాలి నారా చంద్రబాబు నాయకత్వం, లాలి ఎన్డీఏ గవర్నమెంట్ కి మరియు మరీ ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి ఈ రోజు ఈ యొక్క బిల్లుకి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క ఎన్ఆర్ఐ టీడీపీ యూకే తరఫున కోవెంట్రీలో మేము ఈ రోజు ఈ యొక్క సెలబ్రేషన్స్ జరుపుకోవటం, షార్ట్ పీరియడ్ లో కూడా ఇంతమంది రావటం ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అమరావతిని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతున్న తరుణంలో ఈ యొక్క ఆయనకి మేమందరం తోడుగా ఉండి, చేదోడు వాదోడుగా ఉండి ఈరోజు పెద్ద ఆయనకి మంచిగా ఆరోగ్యం, ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ పెద్ద ఆయనకి ఉండాలని చెప్పి, అలాగే మా యొక్క అమరావతికి కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పరుగులు తీయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కోవెంట్రీ నగరం నుంచి మేము మా తరపున పెద్ద ఆయన చంద్రబాబు నాయుడుకి గాని ఎన్డీఏ కూటమికి గాని అన్ని విధాల ఎప్పుడు ఎల్లప్పుడూ సహకారం చేస్తూ ఉంటామని చెప్పి కోరుకుంటూ, శుభ పరిణామంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరియు తెలుగు వాళ్ళందరికీ శుభ పరిణామంగా ఈరోజు మనం స్వీకరించాలి. ఎందుకంటే మనకి ఈ యొక్క అమరావతి అనేది మనకి క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అనే దాన్ని మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న శుభ తరుణంలో ఈ రోజు నిన్న లోక్సభలో, ఈ రోజు రాజ్యసభలో, ఈ రోజు 2 చట్టసభల్లో కూడా అమరావతిని, ఈ యొక్క అమరావతి బిల్లుని ఈ రోజు మనకి ఆమోదం ముద్ర పడింది. కాబట్టి మనందరూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ రోజు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.